హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ ఇచ్చారండి. సో ఈ యొక్క అప్డేట్‌ని బేస్ చేసుకొని వాలంటీర్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారన్నమాట మంత్రి పార్థసారథి గారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో కొత్త వాలంటరీ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అలాగే గతంలో రాజీనామా చేసినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారా లేదా? అలాగే దీంతో పాటుగా ఇప్పుడు వరకు ఈ యొక్క వాలంటీర్ పోస్ట్‌లో రాజీనామా చేయకుండా కొనసాగుతున్న సాలరీస్ అనేటివి ఇంకా పొందకుండా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఈ యొక్క 3 కేటగిరీలకు సంబంధించి వాలంటీర్లకు శుభవార్తలనైతే ప్రకటించిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరు అర్హులు కొత్త పోస్టులకు? ఎవరెవరు అనర్హులు? అలాగే రాజీనామా చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ రాజీనామా చేయకుండా జాబ్స్‌లో ఉన్నవాళ్ళు, సో డిగ్రీ కంటే తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు. సో కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల పైన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. అందులో భాగంగానే వాలంటీర్లకు గుడ్ న్యూస్ అయితే మంత్రి పార్థసారథి గారు అయితే ప్రకటించారనమాట. సో ఆయన ఏం చెప్పాడో మనం ఫస్ట్ చూసుకున్న తర్వాత మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మనం క్లారిటీగా అయితే చూద్దాం. సో మనం మొట్టమొదటిగా నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గాను వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సిన ఈ వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏం చేయాలి, వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే అంశాలపై కేబినెట్ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే వాలంటీర్ వ్యవస్థను కొనసాగింపు లేదా మార్పు పైన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో సమావేశమై మీడియాతో మాట్లాడారు పార్థసారథి గారు. అలాగే ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లకు గుడ్ న్యూస్ అందించారు. సచివాలయ వాలంటీర్లను వివిధ శాఖలు కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. 2023లో వారి పదవీ కాలం ముగిసినప్పటికీ రెన్యువల్ చేయలేదని ఆయన ప్రకటించారు. సో ఈ విధంగా ఈయనైతే మనకు చెప్పారనమాట. సో సచివాలయ వ్యవస్థతో కలిపి వాలంటీర్లను అయితే మేము కొనసాగిస్తామన్నట్టుగా ప్రకటించారు. సో ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ 2023తో వాలంటరీకి సంబంధించి వాళ్ళకి రెన్యువల్ అయితే చేయలేదు. సో రెన్యువల్ చేస్తుంటే బాగుండేదని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే దానికి సంబంధించిన విషయం కనుక మనం చూస్తే, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2 కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఈ యొక్క వ్యవహారం వివాదంగా మారింది. దీంతో వారిని ఎన్నికలకు ముందు పక్కన పెట్టేశారు. అదేవిధంగా జగన్ హయాంలోనే ప్రతి 2000 ఇళ్లకు పరిధిలో ఒక గ్రామానికి లేదా వార్డు సచివాలయానికి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో ప్రభుత్వంలోని మున్సిపల్ నుంచి రెవెన్యూ వరకు, పోలీసుల నుంచి ఇరిగేషన్ వరకు అన్ని శాఖలకు సంబంధించిన సెక్రటరీలను, అడ్మిన్లను ఏర్పాటు చేశారు. అయితే వీటి వల్ల ప్రత్యేకంగా వచ్చిన లబ్ధి, ప్రజలకు అందిన ప్రత్యేక సేవలు లేవని భావిస్తున్న కూటమి ప్రభుత్వం సచివాలయాలను ఆయా ప్రభుత్వ శాఖలకు అటాచ్ చేయనున్నారు. అదేవిధంగా కొన్నింటిని కలిపేస్తున్నారు. ఈ మేరకు తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరంతా పక్కనే ఉన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో 2,30,000 మందికి పైగా ఉన్న వాలంటీర్లు గాను 1.7 లక్షల మంది వైసీపీ నేతల ఒత్తిడితో తమ ఉద్యోగాలు రాజీనామా చేశారన్నమాట ఉద్యోగాలకు. మిగిలిన వారిలో చాలామంది వేరే ఉపాధి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను ప్రభుత్వ శాఖలను అటాచ్ చేస్తారు. వారి నైపుణ్యం సహా ఇతర విద్యలను బట్టి ఆయా శాఖల్లో వారికి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు 10,000 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.
అయితే రాజీనామా చేసిన వారిని మాత్రం తీసుకునేది లేదని మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు తేల్చి చెప్పడం గమనార్హం. ఇక వాలంటీర్ల విద్యార్హతను కూడా పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఓకే చేసింది. ఈ విషయాలపై చర్చించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది. సో ఇదండి. సో ఇప్పుడు మనకు ఇద్దరు చెప్పారన్నమాట. సో మంత్రి పార్థసారథి గారు కూడా చెప్పారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మన కేబినెట్ మీటింగ్లో టోటల్గా ఏం జరిగిందంటే వాలంటీర్లకు సంబంధించి గతంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళనైతే తీసుకోకూడదని మంత్రివర్గంలో గట్టిగా అయితే వాయిస్ అయితే వచ్చిందనమాట. సో మంత్రివర్గం అయితే డిసైడ్ చేసింది. గతంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళనైతే తీసుకునేది లేదు కానీ కొత్త వారికి అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. ఈ కొత్త వారికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యార్హతతో ఈసారి వాలంటీర్లు అయితే తీసుకురాబోతున్నారండి. కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగిందంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ యొక్క వాలంటరీ పోస్టులు అయితే ఇచ్చారు. సో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏరియాలో గనక ఇంటర్ విద్యార్థులు లేకపోతే 10th క్లాస్ వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించింది. కానీ ఇప్పుడు ఈ యొక్క సచివాలయ వ్యవస్థతో మనకు అనేక రకాలుగా సచివాలయ వ్యవస్థతో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ శాఖల్లో అయితే అటాచ్ చేస్తున్నారు. కొన్ని కలిపేస్తున్నారు. అంటే విలీనం కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లను కూడా సచివాలయ వ్యవస్థల్లోనే కలపబోతున్నారనమాట. అయితే కలపాలనుకుంటే వాళ్ళకి 10థ్ ఇంటర్‌తో కాదు ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనమాట. సో దానికి సంబంధించి ఇక వాలంటీర్ల విద్యార్హతను కూడా పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఓకే చేసింది. సో ఈ పాయింట్ చాలండి. మనకు ఇక నుంచి ఖచ్చితంగా ఇంటర్ కాకుండా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకే తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ఇంటర్మీడియేట్‌తో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాలంటీర్లు సో వాళ్ళకి సంబంధించి తటస్థ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ డిగ్రీ ఉండేవాళ్ళు మాత్రం సేఫ్ జోన్‌లో ఉన్నారనమాట. సో కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు డిగ్రీ విద్యార్హతతో ఈ యొక్క వాలంటీర్ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీ కంటే కూడా తక్కువ విద్యార్హత ఉంటే మాత్రం మీకు ఒకవేళ మిమ్మల్ని ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు. సో ఈ యొక్క విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోబోతుందనమాట. సో మొత్తంగా దీనికి సంబంధించి మనకు ఒక సర్వే అయితే చేయాలని చెప్పేసి ఒక క్యాబినెట్ అయితే మనకు ఉపసంఘాన్ని నియమించేందుకు సో మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమిస్తున్నారండి. సో రీసెంట్లీ మనకు ఏం జరుగుతుందంటే ఒక కమిటీ అయితే ఇస్తారనమాట. ఆ కమిటీ పూర్తి స్థాయిలో నివేదికలన్నీ కూడా గవర్నమెంట్‌కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. సో వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా తీసుకుంటే మంచిది? తీసుకోకపోతే మంచిదా? లేక అసలు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తే మంచిదా? ఎవ్రీ మంత్ వాళ్ళకి సాలరీ 10,000 ఇవ్వాలంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సో క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మనం వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలా? కొత్తగా మనకు దాదాపు 98,000 మందికి కొత్త పోస్టులు అయితే రిలీజ్ కావాల్సి ఉంది. సో ఈ 98,000 మందిని పోస్టులను రిలీజ్ చేస్తారా? లేక ఉన్న వాళ్ళనే సర్దుతారా? సో ఈ యొక్క విషయాలన్నిటిపైన వీళ్ళైతే కమిటీ ఒక నివేదిక తయారు చేస్తుందనమాట. ఒక ఫైల్ రెడీ చేస్తుంది. సో ఫైల్ రెడీ చేసి ఆ ఫైల్‌ని ముఖ్యమంత్రి ఆమోదం కొరకైతే మంత్రివర్గంలో మనకు పెట్టి సో మంత్రులందరూ కూడా కలిపి ఆ ఉపసంఘం ఏదైతే పెట్టిందో సో దానిపైన మళ్ళీ ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అనేది డిసైడ్ చేసి నిర్వహించి ఆ మీటింగ్‌లో మనకు ఫైనల్ డెసిషన్ అయితే ఇస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సో ఎంత క్వాలిఫికేషన్ ఈ యొక్క ఉపసంఘం మనకు మంత్రివర్గం అంతా కలిపి ఉపసంఘాన్ని ఒక టీమ్ అయితే ఏర్పాటు చేస్తుంది కదా! సో ఆ టీమ్ ఎంత క్వాలిఫికేషన్ అంటే అంత క్వాలిఫికేషన్‌ని ఫిక్స్ చేసేస్తారు. ఒకవేళ ఆ టీమ్ గనక డిగ్రీ అంటే డిగ్రీతోనే ఇస్తారనమాట జాబ్స్ అనేటివి. సో ఇంటర్మీడియేట్ ఉండే వాళ్ళందరిని కూడా తీసేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ జాబ్స్‌లో నుంచి రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళైనా సరే డిగ్రీ విద్యార్హత గనక పెడితే ఖచ్చితంగా ఇంటర్ వాళ్ళని కూడా తీసేస్తారనమాట. సో కొత్త వాళ్ళకైతే అవకాశాలు ఇస్తారు. సో ఈ యొక్క విధి విధానాలను ఖరారు చేసి మనకి ఈ యొక్క ఉపసంఘం గవర్నమెంట్‌కి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదం కొరకైతే పెడతారు. సో మంత్రివర్గం అంతా కూడా దీనికి సంబంధించి మనకు ఫైనల్‌గా ఓకే చెప్తే ఈ యొక్క వాలంటరీ పోస్ట్‌కైతే కొత్త పోస్టులకి ఇస్తారు. అలాగే ఇప్పటివరకు రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు సాలరీస్ కూడా అయితే వాళ్ళ అకౌంట్‌లోకైతే వేయడం జరుగుతుంది. సో ఆగిపోయినటువంటి సాలరీస్ అన్నీ కూడా వేస్తామని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తిగా మనకు చూసుకున్నట్లయితే మాక్సిమం మనకు నెక్స్ట్ మంత్ దసరా నుంచి అయితే ఈ యొక్క ప్రతిపాదన అంతా కూడా ఓకే చేసి రెడీ చేసేలాగున రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు ముందుకేస్తుంది. సో దసరా నుంచి మనకు ఈ యొక్క వాలంటీర్లకు ఆగిపోయినటువంటి సాలరీస్ అన్నీ కూడా తీస్తారు. సో తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త నోటిఫికేషన్లు కూడా మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. టోటల్‌గా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో అయితే వాలంటీర్లకు సంబంధించి డిసైడ్ చేసింది ఏంటంటే పక్కాగా ఒక ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తుంది. సో కమిటీ ద్వారా ఈ వాలంటీర్లకి పోస్టింగ్ అనేది ఇస్తారు. కమిటీలో కొన్ని నియమ నిబంధనలు పెడతారు.
అలాగే గతంలో రాజీనామా చేసిన వాళ్ళనైతే తీసుకోకూడదని మంత్రివర్గంలో గట్టిగానే వాయిస్ అయితే వినిపించారనమాట. సో, పక్కాగా తీసుకోకూడదని చెప్పేశారు. సో, కాబట్టి వాళ్ళనైతే ఇంక తీసుకోరు కూడా. కాబట్టి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా ఇంక మనం చేసేదేం లేదు. గవర్నమెంట్ అయితే డెసిషన్ అయితే ఎట్టకేలకు పాస్ చేసింది. సో, కొత్తగా మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకునే దానికైతే ప్రిపేర్ అయితే అవ్వండి, రెడీ అవ్వండి. ఎప్పటికప్పుడు వాలంటీర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇదే. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియోలో నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.